సహోదరులు సత్యం గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ఆలోచిద్దాం. దేవుని పరిశుద్ధ సన్నిధిని మనం ఆయన అడిగి ఆయన మనతో ఉంటే మనకి విలువైన సంగతులు నేర్పించగలిగే దేవుడు మనతో ఉంటే మనం ఎన్నో నేర్చుకోగలం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీ కృప చొప్పున మీ సన్నిధానంలో చేర్చి మీ యొక్క మాటలు గ్రహించడానికి, ఆలోచించడానికి, వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములయ్యా. నిజమే తండ్రి, ఈ లోకంలో చెబుతున్నప్పుడు వినకపోతే, సమయం దాటిపోతే మా వల్ల ఏమీ కాదని నాయన, బ్రతుకున్నప్పుడే నీ మాటలు నేర్చుకుంటూ మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ మీలో బలపడే భాగ్యాన్ని దయచేయమని, ముఖ్యంగా అల్పుడను దీనుడను నీ ఎదుట నిలబడ్డానికి కూడా పనికిరని నన్ను నీ కృప తిప్పున నడిపించి మీ ఉన్నతమైన మాటలు చెప్పడానికి జ్ఞానాన్ని మీరు ఇచ్చి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు నాతో ఉండండి. మీ పిల్లలకు తేటగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే తండ్రి వాక్కును, మాటను, ఆలోచనను దయచేయమని, మీరు నా వెనుక ఉండి నన్ను నిలబెట్టి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, గత వారం ఒక విషయాన్ని మనం విన్నాం. అది ఏమైనా గుర్తుందండి? గత వారం ఏం విన్నారు? మర్చిపోయారా? పేతురు గారు చేసిన ఒక గొప్ప అద్భుతం. ఆ అద్భుతంలో జరిగిన విషయం ఏంటనేది నేర్చుకున్నాం. అపోస్తల కార్యంలో చూసిన ఆ సందర్భాన్ని గత వారం నేర్చుకున్నాం. అయితే పేతురు నడిపింపబడ్డానికి, పేతురు సువార్తను చేయడానికి, పేతురు యేసుక్రీస్తు వారు పేతురుని ఎన్నుకోవడానికి ఆ సందర్భం, ఆ విషయం ఎలా వచ్చింది, అలాంటి పరిస్థితి అని మనం చూడగలిగితే, ఒకసారి దైవ గ్రంథం తెరిచినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం. ఎందుకంటే ఎంతో గొప్ప సేవ చేశాడండి పేతురు గారు. పేతురు గారు మాట్లాడితే చాలామంది ఆ కాలంలో యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అన్యులేమి అందరూ కూడా విభ్రాంతి నొందే విధంగా మాట్లాడేవాడు ఆయన. పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు తన మాటలు వారికి వివరించడానికి ఎలాంటి పరిస్థితులను చేసుకున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో గుండా ఆయన ప్రయాణం చేశారో, అసలు అలా ఆయన మారడానికి ఏ ప్రభావం చూపించింది అని మనం చూడగలిగితే చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరెతు సరస్సు తీరమున, ఈ గెన్నెసెరెతు అనే సరస్సుని గలిలయ సముద్రం అని అంటారు. అలాగే తిబెరయ సముద్రం అని కూడా బైబిల్లో రాయబడింది. 3 పేర్లతో పిలుస్తారు: గెన్నెసెరెతు, గలిలయ, తిబెరయ. ఈ ఈ 3 పేర్లు కూడా ఒక్కదానికి పేరండి. ఈ ప్రాంతంలో సువార్త చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇది ఏ ప్రాంతం అంటే సముద్ర తీర ప్రాంతం. అంటే ఆయన ప్రకటిస్తున్నప్పుడు అందరూ కూడా మీదకు వచ్చేస్తున్నారంట. చూడండి, ఎక్కడికైనా ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అంటే ఒక ఎమ్మెల్యేయో, ఒక ఎంపీనో, లేకపోతే లోకంలో మన ప్రాంతాల్లో కొంచెం డబ్బు ఉన్నవారు, లేకపోతే కొంచెం పేరు గడించిన వారు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా పిలువబడినప్పుడు ఎంతమంది వస్తారు జనం? వాళ్ళందరి మధ్యలో ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇరకాటం అవుతుంది. కొంచెం ఎక్కువగా ఈ మధ్యకాలంలో అంటే బాగా కొంచెం సోషల్ మీడియా ఇలాంటివి బాగా అవుతున్నప్పుడు ఏదైనా చిన్న డ్యాన్స్ వేసాడు అనుకోండి యూట్యూబ్లో, వాడు పెద్ద పేరు వచ్చేస్తుంది. వాడు జనం దగ్గరికి వెళ్తాక వాడికి మళ్ళీ సెల్ఫీలు, వాడికి ఎంత ఆర్భాటాలు. కానీ లోకంలో సామాన్యమైన లోకంలో చేస్తున్న పనులు చేస్తున్న వారికి ఇంత ప్రాధాన్యత ఉంటే, సాక్షాత్తు దేవాది దేవునికి, ఈ లోకంలో మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయనకి ఎంత ఘనత ఉండాలి?
ఆయన మాటలు వినడానికంట, ఆయన మాటలు వినడానికే పరుగులు వచ్చేసేవారండి జనం. 100 మంది కాదు, 200 మంది కాదు. ఒకసారి భోజనం పెడితే ఎంతమంది పెట్టాడు ఆయన? 5,000 మందికి పెట్టాడు. మనం మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? పోనీ ఉదాహరణకి మన సంఘం కాదనుకోండి, మలికిపురాన్ని మీటింగ్ పెడుతున్నారు, ఒక పెద్ద సంఘమే పెడుతుంది అనుకోండి, ఎంతమంది వస్తున్నారు? సుమారుగా 400, 500, 1000 లోపు. కానీ యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తుంటే 5,000 మంది వినేవారంట. అంటే ఆయన ప్రభావం, ఆయన యొక్క మాట విలువ, ఆ మాటకి ఉండే ఎంత స్థానం ఇచ్చారో చూడండి. ఆ విలువ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుని మాట వినబడుతున్నప్పుడు, అది సత్యమైనప్పుడు ఎక్కువ మంది ఆకర్షింపబడతారు, ఎక్కువ మంది వింటారు. దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ వాళ్ళకి తెలిసింది. అందుకే ఆయన మీద పడిపోతున్నారు. అప్పుడు ఆయన వెళ్ళి సువార్తని ప్రకటించడానికి ఏమనుకున్నాడో తెలుసా? కింద చదవండి. ఆ సరస్సు తీరమందున్న 2 దోణులను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వాళ్ళు కడుక్కుంటున్నారు. అంటే ఈయన ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు 2 దోణెలు అవి కనపడ్డాయి. అవి కనపడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, దోణి అంటే చిన్నదే అని ఉండదు, కొంచెం పెద్దగానే ఉంటుందండి. ధోని అని రాశాడు కదా అని బాగా చిన్నవి అని అనుకోకండి. అయితే ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మీద పడుతున్నారు కదా జనం. సర్లే మనం అలా సముద్రం ఒడ్డుల నుంచుని ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళి ప్రకటిద్దామని మొదలుపెట్టాడు. చదవండి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. అక్కడ ఎన్ని ఉన్నాయి దోణులు? 2 ఉన్నాయి మనకు కనబడి. సమీపంలో 2 ఉన్నాయి. అంటే ఇంకా చాలా ఉండాలి. సముద్ర తీరంలో ఏముంటాయి? పడవలే ఉంటాయి, అంతే కదా, పడవలే ఉంటాయి కదా. అయితే 2 దోణుల్లో ఒక దాన్ని ఎన్నుకున్నాడు. అది ఎవరిది? సీమోన్ అంటే ఎవరు? సీమోన్ అంటే ఎవరండి? పేతురు. పేతురుకు మరో పేరేంటి? కేఫా. కేఫా అనబడదు అంటాడు కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? రాయి. కేఫా అంటే అర్థం ఏంటంటే రాయి. ఆ రాడు లాంటి వ్యక్తిని, ఆ రాయిగా ఉన్న వ్యక్తిని మార్చడానికి, లేకపోతే నా జీవితాల్లో దేవుడు రావాలంటే ఏదో ఒక సందర్భం వెతుకుతాడనమాట. ఈరోజు పేతురు గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఉన్నా పేతురుని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? పేతురు ద్వారా ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడు దేవుడు. పేతురు ద్వారా ఇక్కడ కార్యక్రమం జరగడం, ఈయన సువార్త ప్రకటించడం ముఖ్యమైన పని కాదు. అదొక్కటే ముఖ్యమైన పని కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రకటించడం ఒక్కటే ముఖ్యమైన పని అయితే ఆయన ప్రకటించి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ పేతురు దోణి ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. అక్కడ నిలబడి చెప్పేద్దుడేమో, లేకపోతే ఆ వారిని ఎక్కడో కూర్చుని చెప్తుడేమో, కానీ దోణి ఎన్నుకున్నాడు. ఆ పడవని ఎన్నుకోవడానికి కారణం ఏంటి తెలుసా? సీమోను అనే పేతుర్ని ఒక ప్రాధాన్యమైన స్థానంలోకి ఆయన తీసుకురావాలనుకుంటున్నాడు. గత వారం విన్నాం, ఎలాంటి వారిని దేవుడు వెన్నుకున్నాడో? ఎన్నిక లేని వారిని. వీళ్ళెవరో? పేతురు జాలరి అంటే సామాన్యంగా బాగా చదువుకున్న వ్యక్తి కాకపోయి ఉండొచ్చు, అంతే కదా. బాగా చదువుకున్నవాడుకు కాదు. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు భక్తుల్లో, సువార్థికుల్లో, లేకపోతే అపోస్తుల్లో లోక గారు ఒకడే బాగా చదువుకున్న వ్యక్తి, వైద్యుడు. మిగతా వారందరూ కూడా సామాన్యమైన వ్యక్తులుగానే కనబడతారు. ఈ పేతురు గారి గురించి వస్తే ఈయన అంటున్నాడు, దోణి అలా లోపలికి జరిపించు. యేసుక్రీస్తు వారు అంటారు, లోపలికి జరిపించు. ఆ లోపల నీ దోణిలో కూర్చుని మాట్లాడతాను. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి దోణి కూర్చోవడానికి లోపలికి వెంటనే గెంటేసేయడానికి అసలు యేసుక్రీస్తు వారు ఎవరు తెలియకపోతే తీసుకొచ్చి కూర్చోబెడతారంటారా? ఉదాహరణకి మిమ్మల్ని ఎవరో లిఫ్ట్ అడుగుతారు, వెంటనే ఎక్కించేసుకుంటారా? జాగ్రత్తగా గమనించండి. వెంటనే ఎక్కించుకుంటారా? మీరేం గమనిస్తారో తెలుసా? ఆ ప్రాంతంలో ఇంకా బళ్ళు వెళ్తున్నాయా లేదా చూస్తారా? కానీ నన్నే ఎందుకు అడుగుతున్న వ్యక్తి,
ఇతను ఉన్న పరిస్థితి ఏంటి, అతను నిలబడిన స్థానం ఏంటి, ఆయనకున్న స్థితి ఏంటి, ఇవన్నీ చూసి ఇది మంచివాడో చెడ్డవాడో అట్లీస్ట్ ఆ మానవ స్వభావాన్ని ఆలోచించేలా మనం చూస్తుంటాం కదా, అప్పుడు ఇస్తాం లిఫ్ట్. మరి యేసుక్రీస్తు వారు వచ్చి నీ దోణుకుతానంటే వెంటనే ఇచ్చేసాడంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుడు అని అతనికి అర్థమైపోయిందా పేతురుకి? చెప్పండి, అర్థమైపోద్దా వెంటనే? దేవుడి గురించి అర్థమైపోతే ఇశ్రాయేల్ ఈరోజు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుని నమ్మలేని స్థానానికి ఉండలేకపోదురు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అడిగిన వెంటనే స్థానం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? పేతురు అత్తకి ఒకసారి జ్వరం వచ్చిందండి. తర్వాత ముందు అధ్యాయం కదా 4వ అధ్యాయంలో చూడండి, 38వ వచనం, 4వ అధ్యాయం ముందు వినాలి. 38వ వచనం, ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమే ఆయన వద్దకు మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. పేతురు గారు ఇక్కడ ధోని ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రాధాన్యమైన స్థానాన్ని అతను తెలుసుకున్నాడు. అంతకుముందు ఎప్పుడైతే ధోని ప్రాంతానికి రాకముందు ఈ సీమోను పేతురు గారి అత్తగారికి ఏమైంది? జ్వరం వచ్చింది. జ్వరం అంటే సామాన్యమైన జ్వరం అనుకుంటాం మనం అనుకునే జ్వరం వేరు, ఆనాడు ఉన్న జ్వరం వేరు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమంటారు? వెంటనే ట్యాబ్లెట్లు ఇచ్చేస్తారా? చెప్పాలి, టెస్టులు చేయాలి. డాక్టర్ కూడా ఏం తెలదు, ఆ జ్వరం ఏంటో తెలదు. ఇక్కడ ఈవిడికి వచ్చిన బాధని, అది ఏ జ్వరం అనేది మనకు తెలియకపోయినా, ఎంత బాధాకరమైన జ్వరం అని మనకు తెలియకపోయినా, కానీ ఆనాడున్న పరిస్థితులను బట్టి ఏదైనా జ్వరం ఏదైనా వచ్చింది అనుకోండి, మనుషులు ఏముండదు తెలుసా? భయం ఉండేది. ఇప్పుడంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది. మరి అప్పుడు జ్వరాలతో చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు, లేరా? చెప్పండి, మీరు చూడలేదా? చాలామంది ఉన్నారు. మన మధ్యన జ్వరం బాగా విజృంభించింది ఏ టైంలో? కరోనా తర్వాత. ఏం జ్వరం అది? డెంగ్యూ. జ్వరంతో కూడా ఏమయ్యారు? కొంతమంది రాలిపోయారు. అంటే జ్వరానికి ఎంత శక్తి ఉందో చూడండి. అంటే మనిషిని కబలించి తీసుకువెళ్ళి మరణానికి తీసుకెళ్ళే స్థానం కూడా జ్వరానికి ఉంది. అలాంటి జ్వరమేమో. అయితే ఈ జ్వరం గురించి ఎందుకు, ఈ జ్వరాన్ని తగ్గించడానికి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారంటే, పేతురుని రాబోయే టైంలో పేతురు ద్వారా ఒక స్థానాన్ని, ప్రసంగాన్ని అక్కడ జరగాలి. పేతురు ఈయన్ని ఆహ్వానించాలి. ఎక్కడికి? ధోనిలోకి. ఏదైనా వ్యక్తి గురించి తెలియకపోతే మన ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటామండి? అవునా? తెలియని వ్యక్తి వచ్చి రోజు మీ ఇంట్లో ఉంటానండి అంటే ఒప్పుకుంటారు మీరు? అసలు నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలాంటి బ్రతుకు కలిగి ఉన్నావు గమనించరా? వచ్చేయండమ్మా ఈరోజు కూడా పర్లేదు అంటారా? అబ్బే, మన ఇంట్లో ఎవరన్నా ఉండాలంటే వాడు ఉండాలి, మన బంధువు అయి ఉండాలి, మనకు తెలిసిన వాడై ఉండాలి. ఎన్ని చూస్తారో, వాడు మంచివాడు, మన బంధువు అయినాడు మంచోడై ఉండాలి. ఎందుకంటే బంధువుల్లో కూడా ఎంతమంది ఉంటారు, ఎలాంటి వారు ఉంటారు? ఒకవేళ ఏదైనా పాడు చేసి లోపల ఉన్న ఇంట్లో ఉన్న తీసుకువెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చేమో. కానీ పేతురు విషయంలో ఏది జరగాలో దేవుడు మొదటగానే ఆలోచించి ఆయన జీవితాన్ని గుర్తించిన వ్యక్తిగా ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే, మొదటగా అత్తని స్వస్థపరిచాడు. అప్పటికే చాలా స్వస్థతలు చేశాడు పేతురు గారు, చాలా చూశాడు. మీరు పైన ఆ 4వ అధ్యాయం చూస్తే అది చాలా చేసినట్టుగా కనపడుతుంది స్వస్థతలు. ఎవరో? యేసుక్రీస్తు వారు. పేతురు గారు అంగీకరించడానికి కారణం ఏంటంటే తెలుసా? ఈయన ఒక దైవ కుమారుడు అని. అయితే పేతురు గారు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో, పేతురు గారు ధోనిలో కూర్చున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నువ్వు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. విషయం ఏంటి ఇక్కడ? బోధ గురించి వెళ్ళాడు, బోధ చేశాడు. తర్వాత ఏం చేయాలి? దిగిపోవాలి. ఎక్కడికి? మీరు పని మీద వెళ్ళారండి, మలికిపురం. ఏ పని మీద వెళ్ళారు? బ్యాంక్ పని మీద వెళ్ళారు. బ్యాంక్ పని చూసి ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి
వచ్చేస్తారు, అంతే కదా. మళ్ళీ ఇంకో పని తగిలిందంటే మీరు అనుకున్న పని అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? అక్కడ ఉంటారా? యేసుక్రీస్తు వారు ఎందుకు ఎక్కారు ఇక్కడికి? ధోని ఎందుకు ఎక్కారు? బోధించడానికి. ఎందుకు? వాళ్ళందరూ మీద పడుతున్నారు కాబట్టి. మరి ధోని లోపల నడిపించమని ఎందుకు అన్నాడు పేతురుని? బోధ చెప్పేశారండి. బోధించడం అయిపోయిన తర్వాత మళ్ళీ పదమంటున్నాడు. ఎక్కడికి? లోనికి. ఎందుకు? ఆయన పని అయిపోయింది కదా. మనం అనుకుంటాం ఆ పని అయిపోయిందని అనుకుంటాం. యేసుక్రీస్తు వారు అంతటితో పని అయిపోయింది అనుకోవట్లే. ఇంకా ఏదో అక్కడ అవసరం ఉంది, ఇంకా ఏదో అక్కడ చేయాల్సింది ఉంది. ఏంటది? చదవండి అన్నమాట. నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదని. ఏమండి, ఒక పేతురుని, ఒక వ్యక్తిని దేవుడు నడిపించడానికి చేస్తున్న కార్యాలు చూడండి. ఈరోజు నా జీవితాల్లో కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చూపిస్తున్నాడు దేవుడు. కానీ దేవుణ్ణి మీరు నమ్మట్లే. దేవుడు ఎన్నో మీకు తెలియజేస్తున్నాడు, మీకు హృదయానికి గోచరం కావట్లేదు. మనం అనుకుంటున్నాం ఏదో ఒక బంగ్లా కట్టుకుంటేనో, ఒక కారు కొనుక్కుంటేనో, ఇంకా ఏదో వస్తేనే దేవుడు నన్ను దర్శించినట్టు, దేవుడు నాకు తెలియబడినట్టు అనుకుంటున్నాం. కాలు జరిపడిపోయి కాలు ఇరిగిందండి ఒక మన తాతాచార్య రెడ్డి గారికి. మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజంగా ఆవిడకున్న బాధ, ఆవిడకున్న పరిస్థితి, ఆరాధన రావట్లేదనే ఒక బాధ ఉంటుంది ప్రతి వారం మాట్లాడుతున్నప్పుడు. అవునా? నిజంగా గత వారం చెప్పిన కాళ్ళు నడక నేర్చుకోవడం అంటే వచ్చిన నేర్చుకోవడం ఏంటి అంటే, చాలా కాలం బెడ్ మీద ఉండిపోయారు అనుకోండి, ఎంత బాధ. ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి తెలుస్తుంది అది. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి, లేకపోతే కాళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది అది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి ఉంటుంది. మనకు అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వెళ్ళాం. ఇంకా పాటలు వేయలేదు పాస్టర్ గారు వచ్చి, ఇంకా ప్రార్థన చేయలేదు, ఇంకా పాటలు అవ్వలేదు. దేవుడి గురించి నువ్వేం వెతుకుతున్నావు? దేవుడి గురించి నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? కానీ అయినప్పటికీ కూడా పేతురుని నడిపించడానికి దేవుడు చేసిన ప్లాన్ చూడండి. ఈరోజు నా జీవితాల్లో కూడా ఎన్నో జరుగుతున్నాయి. నువ్వు గుర్తించు, వాటిని బయటికి తీసుకో. ప్రమాదంలో పడిపోయకుండా నిన్ను కాపాడుతున్నాడేమో, నీకేం తెలుసు? నీ జీవితంలో పేతురు గారు కూడా అదే పరిస్థితి అండి. ఆయన్ని స్వార్థ నిమిత్తం పంపడానికి, ఆయన బలపరచడానికి ఒక కార్యం ఆయన ఎదుట చేసి, స్వయంగా చేసి అతని జీవితంలో. అప్పటి వరకు వారి అత్తగారిని బాగుపరిచాడు, అంతకుముందు ఒక కుష్ఠరోగిని బాగుపరిచాడు. ఇవన్నీ తెలిసి అతనికి. కానీ స్వయంగా ఈయన ఏదో చూడాలి. ఎందుకు తెలుసా? పేతురు ఏం చేయాలి? ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి కన్నులెత్తి మత్తయి సువార్త చదవండి, 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. యేసు గలిలయ సముద్రం తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును. ఏం పడతావు? ఎలా పడతావు? వల వేసుకున్నా? ఈ మనుష్యులను పట్టేవారుగా చేయాలంటే నీకేం చేయాలి? నీ చేపలు ఎలా పడతాయో నీకు చూపించాలి. ఆయన చేపలు పట్టడంలో, ఒకవేళ వీళ్ళు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి జాలరులుగా ఉన్నారు, కానీ వీళ్ళకి ఏం తెలియలేదు తెలుసా? చేపలు ఎక్కడ ఉంటాయో తెలియలేదు ఎవరికి. అందుకే అన్నాడు కదా, రాత్రంతా మేము శ్రమపడ్డామయ్యా, మాకేమీ అవకాశం లేదు, దొరకలేదు. కానీ ఆయనతో మాట్లాడుతున్న వాడికి ఏం తెలుసు? ఆయనకి
సమస్త సృష్టిని చేసిన వాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏం తెలుసు? చేపలు ఎక్కడుంటాయో మనకు తెలుసా? ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. అందుకే నువ్వు వెళ్ళు, నడు లోపలికి అన్నాడు, వలవేయి అన్నాడు. రాత్రి అంతా పట్టామయ్యా, అయినా నువ్వు చెప్పినట్టు చేస్తాం అన్నాడు పేతురు గారు. ఎందుకు? అప్పటికే ఈయనకి తెలీదు. ఎవరికి? పేతురు గారు పేతురు గారి జీవితంలో జరిగిపోతున్న ఈ అద్భుతం ప్రపంచానికి ఈయనొక మార్గదర్శకంగా పేతురు నిలబెట్టబోతున్నాడని ఆయనకు తెలీదు. అప్పటి వరకు వ్యాపారమే చేస్తున్నాడు, అప్పటి వరకు చేపలు పట్టుకునే బ్రతుకుతున్నాడు. మనం కూడా మన జీవితాల్లో మనం దేవుని ఇచ్చే స్థానాన్ని ఇవ్వలేదనుకోండి, దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వలేదనుకోండి, డబ్బు కాదు నేను ఇది, మనసు ఇవ్వలేదనుకోండి, దేవుడు నీ హృదయంలో ఎక్కడ కూర్చుంటాడు? దేవుడు చేసే కార్యం నీకు ఎలా అర్థమవుతుంది? పేతురు తన దోణిని ఇచ్చాడు, నువ్వు నీ హృదయాన్ని ఈ దేవునికి. దేవుడు చేసే కార్యం చూడడానికి మొదట పేతురు ఏం చేశాడు? దోణిని నడిపించాడు, దేవుడు చెప్తున్నట్టుగా నడిచాడు. ఈరోజు నీతో మాట్లాడాలంటే దేవుడు నువ్వేం చేయాలి? మొదట దేవుడిని నీ హృదయంలోనికి అంగీకరించాలి, దేవుడు చెప్తున్నట్టుగా బ్రతకాలి. వాక్యం చెప్తుంది దేవుడు చెప్పడం అంటే. పేతురు అలా చేసి ఏం చేయాడు తెలుసా? చదవండి కింద, మళ్ళీ చదవండి అన్నమాట. 5వ అధ్యాయం, లోకాసు వార్త 5వ అధ్యాయం. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మరలా వేతునని, వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఏంటంట? ఎన్ని పట్టారంట? 100 కాదు, 200 కాదు, లెక్క పెట్టడానికి కూడా సాధ్యం కావట్లేదు. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలనుకోండి, ఏంటి ఒక్కటి కూడా జరగట్లేదండి అనుకుంటాం మనం. అసలు నువ్వు స్థానం ఇవ్వట్లేదు దేవునికి. పేతురు గారిని నడిపించడానికి పేతురు సమయాన్ని ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, దోణిని ఇచ్చాడు. నువ్వు సమయమే ఇవ్వట్లేదే. నీ జీవితం దేవుళ్ళలో బలపడాలంటే, దేవుడి గురించి అర్థం కావాలంటే, దేవుడు నిన్ను నడిపించాలనుకుంటే, దేవుడు చేసే కార్యాన్ని నువ్వు చూడాలనుకుంటే నువ్వు సమయం ఇవ్వాలి. ఇవ్వట్లేదు కదా. ఎప్పుడు పేతురు గారు మాత్రం చెప్పిన వెంటనే చేశాడు. రాత్రంతా చేశాడు, కష్టపడ్డాడు. నిజంగా చూడండి, అలసిపోయిన వాడికి వెళ్ళి ఏదైనా పని చెప్పండి, ఎలా ఇప్పుడు దాకా చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి అంటారా? రాత్రంతా పట్టినోడికి ఎలా ఉంటుంది అంటారు? కునుబాటు వచ్చేస్తూ ఉండాలి కదా. రాత్రంతా పట్టాడు, ఒక్క చేప కూడా దొరకలే. రాత్రంతా పట్టాడు, ఎంత మనసు ఏమైపోతుందో కృంగిపోద్ది. అలాంటి కృంగిపోయిన జీవితంలో దేవుడు ఒక విషయాన్ని, తను చేయబోయే విషయాన్ని ఇక్కడ ఒక జాలరిగా చూపిస్తున్నాడు. ఏం పట్టాలే? మనుష్యులను పట్టు జాలరులుగా నేను చేస్తానన్నాడు. చదవండి మాట మళ్ళీ. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండెను. అంటే చూసారా, దేవుడు చెప్పినట్టు బ్రతుకుతుంటే, దేవుడు చెప్తున్నట్టు మారితే మన జీవితంలో అద్భుతాన్ని చూడగలం. మొదట అది కంటి అద్భుతం కాదు. ఆ రోజు వాళ్ళు చేపలు కంటితో చూసారేమో, ఈరోజు హృదయ సంబంధమైన అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ జీవితంలో ఎప్పటి నుంచో బాధపడుతున్నావే, ఎప్పటి నుంచో అడుగుతున్నావే, నాకేమీ లేదు, నాకేమీ పరిస్థితి లేదు, నాకు ఎలాంటి పరిస్థితి లేదు, నా కుటుంబము రక్షణలో లేదు, లేకపోతే నా జీవితం సరిలేదు, నేను ఇంకా సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని అనుకుంటున్నావే. నీ జీవితం సరైన మార్గంలో వెళ్ళాలంటే మొదట నీ దేవుడిని నువ్వు అంగీకరించి నీ చెంతగా చేర్చుకోవాలి, నువ్వు స్థానం ఇవ్వాలి. ఒకసారి ఒక మాట చదువుదామే. ఏమండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఏమంటే యేసుక్రీస్తు వారు ఏం పట్టుకోవాలనుకున్నాడంటే, అక్కడ చేపలు పట్టుకోవటం వలన యేసుక్రీస్తు వారి లాభం ఏంటి? ఒక పాయింట్ చెప్పి నేను ఆ వచనం చదువుదాం.
యేసుక్రీస్తు వారు లోపల నడండి అన్నాడు కదా పేతురు గారిని. వెళ్ళాడు, వల్లేశారు. వల్లేసిన తర్వాత ఈ చేపలు పట్టుకోవడం వల్ల యేసుక్రీస్తు వరకు వచ్చే లాభం ఏంటి? ఆయన చేపలు అమ్ముదామనుకున్నాడా? పోనీ అమ్మాడా పట్టిన తర్వాత? లేదు కదా. అంటే ఈ వెనక ఏదో కారణం ఉంది. అందుకే దేవుడు చెప్పినట్టు చేసామనుకోండి, మనం దేవుడు చెప్పినట్టు చేసామనుకోండి, ఏ పనైనా మన జీవితంలో జరుగుతుంది. శ్రమకు ఫలితం ఉంటుంది. ఏముంటుంది? శ్రమకు. దేవుడు చెప్పినట్టు మనం చేస్తే, దేవుడి నడవడికలో మనం నడిస్తే, మన శ్రమించిన, పని చేసిన, కష్టించిన దానికి విలువ ఉంటుంది, ఫలితం ఉంటుంది. నువ్వు చేసే పనిలో దేవుడు లేడనుకోండి, నువ్వే ఉన్నావు అనుకోండి, నా శక్తి చేత నేను చేస్తున్నాను, నాకు బలం ఉందని చేస్తున్నావు అనుకోండి, నీ శ్రమ ఏమైపోద్ది? పనికి రానిది అయిపోద్ది, ఫలితం లేని శ్రమగా మిగిలిపోద్ది. చాలామంది అంటుంటారు కదా, ఎంతో కష్టపడ్డాను, ఎంతో పని చేశాను, కానీ లాస్ట్కి నాకు విలువ లేకుండా పోయింది. ఎందుకు అంటే నీ జీవితంలో ఏమనుకున్నావు తెలుసా? నేను కాబట్టి చేస్తున్నాను అనుకున్నావు, అందుకే నీకేమైంది? నీ విలువ నీలో కనబడదు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు మనసు పెట్టి ఆయన్ని నడిపించిన తర్వాత మీరు ఆలోచించండి. దేవుణ్ణి ఎప్పుడైతే మన జీవితంలో పెట్టుకుంటామో, దేవుడు చెప్పిన ప్రకారం మనం బ్రతుకుతామో, మన జీవితాలు, మన పనులు సఫలమవుతాయి. ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకున్నాం అనుకోండి, మన జీవితంలో నేను అనే స్థానం పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు నీ పని సక్సెస్ అవ్వదు, నీ పని ఉన్నతంగా కనబడదు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. అపోస్తలుల కార్యాలు చేద్దాం ఒకసారి, 2వ అధ్యాయం 28వ వచనం. ఈ దర్శనం అనుగ్రహించి 38వ వచనం అమ్మ. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చెప్పడం ప్రారంభించాడు సువార్త. ఏం చేసేవాడు? ముందు చేపలు పట్టేవాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నమ్మి బాప్తిసం పొందండి, మీరు రక్షింపబడతారని సువార్త ప్రకటించి మొదలుపెట్టాడు. అటు యూదులండి, గ్రీసు దేశస్తులండి, ఎవరైనా సరే ఈయన చెప్తున్న మాటలకి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు? ఈయనేం చదువుకోలేదు, కానీ ఏం చెప్తున్నాడు? మనం గత వారంలో ఎక్కడికి వెళ్ళి చెప్పాడు? సొలొమోను మందిరం అనబడిన ఒక మంటపం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏదైతే దేవుడు దేవాలయంగా ఇచ్చాడో వాళ్ళు కట్టుకున్నారో, ఎవరైతే సొలొమోను కట్టాడో ఆ గొప్ప దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రకటించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మొదటగా ఒక కుంటి కాలు వ్యక్తిని స్వస్థపరిచి నడిపించి అక్కడ మాట్లాడాడు. ఆ తర్వాత సందర్భాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు అంటున్నారు, మీరు అప్పుడు అడుగారు మేమేం చేయాలయా అంటే, ఆయన మాటల్లో ఏం కనిపించింది వీళ్ళకి? ఒక దేవుని మాట ఎంత ఉన్నతంగా కనబడుతుందో ఆ జాలరి మాటలు అక్కడ కనిపించింది. పేతురు గారు అంటే ఒక జాలరిగా గుర్తిస్తే వాళ్ళు విందురంటారా? వారు మారు మనసు పొందురంటారా? మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. తర్వాత చదవండి 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎన్ని చేపలు అంటే వాళ్ళలో 3,000 చేపలు అంటాయంట. అక్కడ వల పిగిలిపోయింది. ఇక్కడ రక్షణ అనే వలలోకి ఎవరు వచ్చారు? యూదులు వస్తున్నారు, ఆ ప్రాంత ప్రజలు వస్తున్నారు. చూడండి దేవుడు చేసిన అద్భుతం ఎలా కనిపించేస్తుందో. యేసుక్రీస్తు వారు పేతుర్ని ఆ లోపలికి నడిపించడానికి చూపించే సందర్భం ఎందుకో తెలుసా? నువ్వు పట్టాల్సింది ఈ చేపలు కాదు. ఈ అమ్ముకుని నువ్వు బ్రతికితే వీటి వల్ల వచ్చే లాభమే ఉంటే నువ్వేం చేస్తావు? లోకంలో బ్రతుకుతావు. అప్పటికే ఆయనకి ఇల్లు ఉంది, అప్పటికే ఆయన దోణి ఉంది, చాలా ఖరీదైంది. అప్పటి దోణి అంటే చాలా ఖరీదైందే. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాటన్నిటినీ విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తు. ఎందుకు వెంబడించాలండి? ఎందుకు వెంబడించాలి? ఆయన అన్న మాట, మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పారు, దేవుడు మనతో మాట్లాడాడు అనుకోండి, తప్పనిసరిగా ఆ స్థానం దేవుడు మనకిస్తాడు.
పేతురు అంగీకరించాడు, లోపలికి వెళ్ళాడు, చేపలు వేశాడు, వల వేశాడు, చేపలు పట్టాడు. ఆ చేపల్లో అద్భుతమైన కార్యాన్ని అక్కడ చూశాడు. ఎప్పటికీ కూడా అన్ని చేపలు పట్టవాత జీవితంలో కలిగి లేదేమో. విస్తారమైన చేపలు వల్ల పిగిలిపోతుంటే పక్క దోళ్ళు పిలుస్తున్నాడు, రండయా రండే, ఎక్కువ పడిపోయినాయి. తర్వాత మోకాలేసి ప్రాధేయపడుతున్నాడు పేతురుతో, ఏమని? అయ్యా నేను పాపాత్ముని, నా దగ్గర నుంచి వెళ్ళిపో. ఎందుకని? అప్పుడు అర్థమైంది దీనికి ఎవరి గురించి. మరి పేతురు అత్తని స్వస్థపరిచినప్పుడు అర్థం కాలేదా? అంతకుముందు కుష్టివాణ్ణి కుంటివాణ్ణి స్వస్థపరిచినప్పుడు అర్థం కాలేదా? చూడండి పేతురు జీవితంలో ఎలా స్వయంగా జరిగిందో ఈరోజు నా జీవితంలో కూడా ఎన్నో జరుగుతున్నాయి. దేవుడు నిన్ను నడిపించడానికి ఎన్నో చేస్తున్నాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి రావడం కానీ, దేవుని గురించి తెలుసుకోవడం కానీ ఏమాత్రము నీకు ఆసక్తి కనబట్టలేదు. అందుకే 3,000 మంది పిగిలిపోయిందంటారా చేపల వల్ల పిగిలిపోతున్నట్టుగా రక్షణ వల్ల పిగిలిపోద్దా? రక్షణ అనేది ఎంతమంది వచ్చినా రక్షింపబడడానికి అక్కడ పెట్టి ఉంచుతుంది. అందుకు వాడుకోవాలనుకున్నాడు దేవుడు. పేతురుని అలా వచ్చేసి సరే రా వచ్చి వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళిపోతాయని ఉండకపోదును. అవునా? ఉండకపోదును అతను. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాలే 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. వాక్యము వినుల వారిలో మళ్ళీ వెళ్ళాడండి, వేరే చోటకి సువార్త ప్రకటిస్తున్నాడు. మళ్ళీ అక్కడ 3,000 మంది అండి. ఇక్కడ చూడండి ఎంతమంది, 5,000 మంది. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఓన్లీ మగవాళ్ళనే లెక్క పెట్టాడు. ఎంతమంది? మరి ఆడోళ్ళు, పిల్లలు, యవనస్తులు, ముసలివాళ్ళు. అంటే దేవుడు చేసే అద్భుతాన్ని మన జీవితంలో చూడాలనుకున్నాం అనుకోండి, మొదటగా దేవుణ్ణి హృదయంలోనికి స్థానం ఇవ్వాలి. నువ్వు దేవునికి స్థానం ఇస్తే దేవుణ్ణి ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం పలానా కలెక్టర్ అయిపోదాం, పలానా ఇదైపోదాం, పలానా ఇదైపోదాం. నీ ఉద్దేశాలేమి ఈ లోకంలో జరగకపోవచ్చు. ఎక్కువ శాతం జరుగుతాయంటరా? ఎక్కువ శాతం జరుగుతాయా? తక్కువ అండి. అనుకున్న ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతాడా? నా చిన్నప్పుడు మా నాన్నమ్మ అడిగేది, మా నాన్నమ్మ రే ఇంజనీర్ అవుతావా? అయిపోతాను. తల ఊపేసి ఇవ్వండి. 10th క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంతకీ వచ్చిన మార్కులు తక్కువ, నార్మల్ మార్కులతోనే పాస్ అయితే మా నాన్నమ్మ అన్నది, ఆమెకి పెద్దగా అంత వాళ్ళు 10th చదవడం ఆ రోజు గొప్ప ఏమో, బాబా ఇంజనీర్ అయిపో బాబా. అయిపోతాను. పుట్టిదే ఈరోజు ఏమేమో ఇంజనీరా, చక్ర మటుకు తిప్పేవాడిని మొన్నటి వరకు. దేవుడు నన్ను నడిపించడానికి కారణం నాలో ఉన్న గొప్పతనాన్ని దేవుడు ఎంచి కాదు. ఎప్పుడు కూడా మనల్ని మనం గొప్పతనంగా ఎంచుకున్నాం అనుకోండి, ఏది సాధ్యం కాదు. ఎప్పుడైతే తాను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చిస్తామో మనకి మంచి స్థానాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇది ఎప్పుడు గుర్తెరగాలి మనం. పేతురు గారు కూడా ఇచ్చిన స్థానాన్ని బట్టి వలలు పిగిలిపోయేలా చేపలు ఇవ్వడం కాదు, చెప్పిన మాటని తర్వాత చూపించాడు. ఆయన చెబుతున్నప్పుడు నిజంగా నాకేమొచ్చు, పాండిత్యం ఏమొచ్చు, చరిత్రలో విషయాలు నాకు ఏమేమి తెలుసు అని అనుకుని ఆగిపోతే నిజమే కదా. యోదయ చరిత్ర అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి చరిత్రగా కనబడుతుంది. అవన్నీ తెలుసుకుని నేను చెప్తున్నాడా? అబ్రహాము, ఆదాము, ఇస్సాకు వీటి గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ ముందు? ఏది చేపలు వేస్తున్నప్పుడు, చేపలు వలలు వేస్తూ చేపలు పడుతున్నప్పుడు ఏమైనా తెలుసా? మాట్లాడా? కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు అనుకున్న తర్వాత నీ స్థానం ఏమవుతుంది తెలుసా? నీ ఆలోచనలు మారిపోతాయి, నీ మేధాశక్తి మారిపోద్ది. దేవుడికి స్థానం ఇవ్వకపోతే ఎప్పుడు ఎర్రోళ్ళని ఉంటాం. నిజమండి. దేవుడికి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో నువ్వు ఆయన మాటలు అంగీకరించాలి, ఆయన కోసం సమయం పెట్టాలి. దేవుడు అప్పుడు నిన్ను ఉన్నతంగా పెట్టగలడు. ఆ స్థానం ఇవ్వకుండా నేను గొప్పోడుగా ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో, ఏమైపోతాం? తగ్గింపబడిపోతాం. అందుకే పేతురు గారిని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఎంతగా? 5,000 మంది అండి. 500 మంది కాదు, 50 మంది కాదు, 20 మంది కాదు, 20 మంది కాదు, 10 మంది కాదు. అంటే
యేసుక్రీస్తు వారు చేస్తున్నప్పుడు ఎలా అయితే 5,000 మందికి భోజనం పెట్టారో ఆయన మాట వినిళ్ళారు అక్కడ కదా. యేసుక్రీస్తు వారు చేసింది ఏంటి? బోధిస్తున్నప్పుడు వాళ్ళు మాట విని సంతోషించి భోజనం చేసి వెళ్ళారంట. కానీ యేసుక్రీస్తు వారు తర్వాత పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది? రక్షణ భాగ్యాన్ని నొసగుతున్నాడు. అంటే పేతురు గారికి చాలా మంచి పని ఇచ్చాడా? ఉన్నతమైంది అనేది రక్షణ అనేది మనిషికి అవసరం. ఎందుకు? నశించిపోయి ఈ లోకంలోంచి నరకానికి జారిపోకుండా దేవుడు రక్షించాలని మనుషులు కోరుకుంటున్నాడంటే నీకు రక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నాడు దేవుడు. మొదటగా నీ హృదయాన్ని దేవునితో నువ్వు జీవించు. నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. ఈ లోకంలో కూడా దేవుని నమ్మిన వారికి ఏ కొదువు ఉంటుందండి? దేవుని నమ్మి నిజాయితీగా నీతిగా పరిశుద్ధంగా బ్రతికే వారికి ఏ కొదువైనా ఉంటుందా? ఉండదో. ఇది దేవునిలో రుచి చూసిన వారికి మీకు అందరికీ తెలుస్తుంది. రుచి చూచిన తర్వాతే. రుచి చూడకపోతే ఏం అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఉన్నాడండి, తేడా ఉందండి అంటాం. అంటే నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుదల లేకే ఆ పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతవరకు దేవునికి స్థానాన్ని ఇచ్చావు? మిమ్మల్ని ఆలోచించుకోండి. ఈ మాటలు వింటున్నారు, ఆలోచించుకోవాలి. దేవుడికి నేను ఎంతవరకు స్థానాన్ని ఇచ్చాను, ఆయన చేసే అద్భుతాన్ని నేను చూడాలి అనుకున్నవారు, ఆయన కార్యం నా జీవితంలో జరగాలి అనుకున్నవారు. పేతురు అలా వదిలేయలేదు. పేతుర్ని సామాన్యంగా ఏదో మామూలుగా వచ్చే అని తీసుకెళ్ళిపోయి అలా లేదు, కార్యాన్ని జరిగించాడు పేతురు జీవితంలో. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు మొదట దేవునికి స్థానమి. గత వారం కూడా ఇదే విన్నాం. ఎప్పుడైనా దేవుడు నీతో ఉండాలంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించి మొదట దేవుణ్ణి నీలోకి ఆహ్వానించు. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించకుండా ఆయన రావడం ఎందుకని? అదేంటంటే దేవుడు కదండి వచ్చేయాలి కదండి అంటే, నిర్బంధంగా బలవంతంగా దేవుడు నిన్ను నమ్మించాలని అసలు ఆయనకి లేదు. నిజంగా బలవంతంగానే మనిషిని నమ్మించాలనుకుంటే ప్రపంచంలో ఏ మనిషిని ఇప్పటికీ మారకుండా ఉంటాడా చెప్పండి మాకు. ఆయనకున్న శక్తిని బట్టి ఆలోచిస్తే. అయితే దేవుడు మిమ్మల్నిగానే రమ్మంటున్నాడు. హృదయపూర్వక. కొంతమంది అంటున్నారు మతోన్మాదులు ఏమని, మన చెప్పలేదు మీకు. నాకు మన సువార్తకి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టాడు అక్కడ అని చెప్పాను కదా, ఒక వ్యక్తి, మీరు డబ్బులు వస్త్రాలు ఇవి ఇచ్చి మనుషులు మార్చేస్తున్నారా అని పెట్టాడు. నిజంగా అవి ఇచ్చి మారిపోతారా? మనం వెళ్ళాం వాళ్ళ దగ్గర కూర్చుంటామా? చెప్పొచ్చాం కదా, ఇప్పుడు అలా ఎలా ఉన్నారు మనకు తెలుసా? అలా మారిపోతే ఉండిపోతారు వాళ్ళు. సరే అండి, నాకు ఇమ్మానండి. పోనీ ఎవరైనా రక్షణ పొంది విశ్వాసంగా నీతిలో బ్రతుకుతూ దేవునితో బ్రతుకుతున్న వారికి డబ్బులు ఇచ్చి మార్చమనండి, మళ్ళీ తిరిగి మార్చమనండి. అలా అవుతుందా? నీ హృదయపూర్వకంగా నమ్మిన వాడే దేవునితో అనుసంధానమైన వాడు, అంతే తప్ప బైబిల్ పట్టుకుని నడిచినా, ప్రార్థనకి వెళ్ళినా, చర్చికి వచ్చిన క్రైస్తవుడు కాదు. ఎవరు క్రైస్తవులు? అంగీకరించిన వారు క్రైస్తవులు. క్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు. క్రీస్తుతో నడిచేవాళ్ళు క్రైస్తవులు. యథార్థంగా బ్రతికేవారు క్రైస్తవులు. ఎన్నో లక్షణాలు చెప్పాడు, అవన్నీ ఉంటేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అలాంటి వాళ్ళు మార్చమనండి, నిజంగా నిలబడినండి. నాకు ఇమ్మనండి, పోని నేను చెప్తాను ఏం మారిపోతానో చూడండి. అర్థమవుతుందా? మనిషిని మార్చేది డబ్బు కాదు. ఈరోజు ఇస్తాడు, రేపటికి ఖర్చు పెట్టేయచ్చు, సంవత్సరానికి ఖర్చు పెట్టేయచ్చు, తర్వాత నా జీవితం ఏంటి? ఇది ఆలోచన కలిగిన వాడే నిజమైన వ్యక్తి అవుతాడు. ఆ ఆలోచన ఉంటే నమ్మాలా వద్దనేది అర్థమైపోద్ది. ఈరోజు క్రీస్తుని నమ్ముతున్న వారు ఏదో ప్రలోభము ఆశించి నమ్మట్లేదు కదా, ఏదో ప్రలోభం ఏదో వస్తుందని నమ్మట్లేదు. నిజ రక్షకుడు ఈయన, నాకు రక్షణిచ్చి నన్ను కాపాడగ దేవుడు ఈయనని ఆయన్ని అంగీకరించి వస్తున్నారు. ఈరోజు మనం కూడా దేవుని స్థానం ఇస్తే నీ జీవితంలో నువ్వేం చూడగలవు? పేతురుల అద్భుతాన్ని చూడగలవు. తర్వాత నీ జీవితంలో ఏం చూడగలవు తెలుసా? దేవుడు చెప్పిన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అది శారీరకమైన మార్పు కాదు, ఆత్మ సంబంధమైన మార్పు. ఆ రోజు చేపలేమో శారీరక సంబంధమైనవి, ఆహారానికి ఉపయోగపడేవి. ఇక్కడ ఈ పట్టిన మనుషులు ఎలాంటి వారు? ఆత్మ సంబంధమైన వాళ్ళు.
చేపలు తింటే అయిపోతాయి. మనుషులు, ఒక మనిషి మరొక వ్యక్తిని మార్చగలడు. 5,000 మంది మారుంటే ఈ రోజుకి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మారినందుకే. అవునా? అంటే దేవుడు చేసే కార్యం చూడండి. ఈ రోజుకి పేతురు గారి గురించి మనం ఎందుకు అంటున్నాం? ఎందుకు గ్రంథస్థం చేశాడు దేవుడు? ఆయన మాటలో జరిగిన కార్యాలు ఎందుకు ఉన్నాయి? మన జీవితానికి విలువ నేర్పడానికి, మన జీవితానికి మార్గదర్శకం చూపడానికి. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంతవరకు అంగీకరించావు? ఎంతవరకు దేవునికి స్థానం ఇస్తున్నావు? ఎంతవరకు నీ జీవితంలో ఆయన్ని ఒప్పుకొనుతూ బ్రతుకుతున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాడు. ఒకవేళ ఎవరైనా అంగీకరించకపోతే ఇప్పటికైనా రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు ఒకవేళ స్థానం ఇవ్వట్లేదేమో దేవునికి, ఇంకా స్థానం ఇవ్వండి. శారీరకమైన అద్భుతం కాదు మీకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. మీ హృదయాలను దేవుని వైపు నిలపండి. ఇంకా మీరు ధన్యులవుతారు. మంచి లోకానికి, అంటే దేవుడు ఉండే లోకానికి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వారుగా మనల్ని మనం హెచ్చరించుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ దేవుళ్ళలో బలపడాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అపోస్తలుల్లో అగ్రగణ్యుడిగా పేతురుని నిలబెట్టి, నాయన ఒకప్పుడు సామాన్యంగా బ్రతికే వ్యక్తిని అనేక మందికి రక్షణ మార్గం చూపించే వ్యక్తిలా మార్చడానికి నీ విలువైన మాటలు ఎంత గొప్పవి నాన్న. నేను ఒక మనిషిని మార్చడానికి, వారి ద్వారా అనేక మందిని రక్షించడానికి నీ యొక్క ప్రణాళికే గొప్పది. నేను ఇశ్రాయేల్ ద్వారా రక్షించాలనుకున్నావు, కానీ వారు తప్పిపోయారు. కానీ కొంతమందిని ఎన్నుకొని అపోస్తులుగా నిలబెట్టి వారి జీవితాల్లో జరిగించిన కార్యాలు, వారు చూసినవి, మీరు వారి ఎదుట చేసిన కార్యాలు బట్టి మారి రక్షణ పొంది అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి వారు చేసిన ప్రక్రియ, వారు పడిన తపనను మేము చదువుతుంటే మా జీవితంలో మేము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి నాన్న. మేము మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మాకు మార్పు దయచేయండి. అలాంటి హృదయాన్ని ఇవ్వండి. మీ శక్తిని, మీ ఆత్మ నడిపింపును దయచేయండి నాన్న. మమ్మల్ని బలపరచండి. మెండైన దీవెనలు, మేలులతో మా ఆత్మీయ జీవితాన్ని మీరే బలపరిచి భద్రపరిచి, ఈ యొక్క శారీరక సంబంధమైన విషయాల్లో కూడా ఏదైనా లోటుపాట్లు, ఇబ్బందులు మాకు ఉన్నట్లయితే వాటిని మీరు తీర్చి నడిపించి, ఆత్మ సంబంధమైన మేలులే మీరు చేయగలరు నాయన. అంతకంటే తక్కువవి, అంతకంటే చిన్నవి నాయన ఈ శారీరకమైన మేలు, ఇవి మీరు అంతకంటే గొప్పగా చేయగలరు నాయన. వాటి మాత్రమే మేము దృష్టి పెట్టగా ఆత్మ సంబంధమైన వాటి ద్వారా మేము బ్రతుకుతూ వాటిని అనేక మందిని బ్రతికించగలిగే స్థితిలో మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ, మీ వాక్యాన్ని అంగీకరిస్తూ, నేర్చుకుంటూ, స్థిరపడుతూ బలపడే భాగ్యాన్ని, మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని సంఘమైన మా అందరికీ దయచేయమని తండ్రి, ఈ మాటలందరూ తండ్రి వారి హృదయాల్లో భద్రపరుచుకుని బలపరుచుకుని ఉన్నతమైన మీ లోకానికి చేరగలిగే స్థితిలో మా అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ